వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. విజయవాడ నగరంలో గ్రీనరీని పెంచేందుకు, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రధానంగా ఫ్లైఓవర్ బ్రిడ్జిలను వేదికగా చేసుకొని విజయవాడ మున్సిపల్ అధికారులు కొత్త పందాలో మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మొక్కలు పెంచే కార్యక్రమం నిజంగా మంచిదే, కానీ ఆ మొక్కల పెంపకం ఎక్కువ రోజులు కొనసాగడం లేదు. ఈ మొక్కలను అంటే ఈ గ్రీనరీని దీన్ని వచ్చేసేసి వెర్టికల్ గార్డెన్స్గా వీటిని పిలుస్తారు. 15వ ఫైనాన్స్ కమిషన్లో ఈ నిధులను దీనికి ఉపయోగిస్తున్నారు. 3 నెలలకోసారి ఈ మొక్కలను తీసుకొచ్చి పెంచాల్సి ఉంటుంది. మొక్కలను ప్రధానంగా కడియం నర్సరీ నుంచి తీసుకొస్తున్నట్లు ఇక్కడి అధికారులు తెలిపారు. అయితే ఇప్పుడు ప్రధానమైనటువంటిది బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్. ఈ బెంజ్ సర్కిల్లో ఫ్లైఓవర్ కింద మొత్తం 106 పిల్లర్లు ఉన్నాయి. ప్రతి పిల్లర్కు ఐరన్తో తయారు చేసినటువంటి ఒక మెష్ను అమర్చారు. ఆ మెష్కు వాటరు వచ్చే విధంగా ఆ డ్రిప్పు పైపులను అమర్చారు. ఆ డ్రిప్పు పైపులకు ఒకసారి ట్యాంకు నీళ్లు వచ్చిన తర్వాత ట్యాంకు ద్వారా పెడితే వాటన్నిటికీ నీళ్లు తీసుకుంటాయి. అట్లా ప్రతిరోజు ప్రతి పిల్లలకు వాటర్తో త్రపాలి. ఎక్కువ వాటర్ కూడా వేస్ట్ కాకుండా డ్రిప్పు ఇరిగేషన్ అంటే ఆ సిస్టాన్ని, ఈ మొక్కలకు నీరు పెట్టే సిస్టాన్ని ఏర్పాటు చేశారు. అంతవరకు బాగానే ఉంది. మొత్తం నగరంలో 5 ఫ్లైఓవర్ల కింద ఇటువంటి కార్యక్రమాన్ని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేపట్టారు. ఇందుకోసం ఒక్కొక్క స్క్వేర్ ఫుట్కు 850 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ప్రధానంగా స్క్రూ బ్రిడ్జెస్, అట్లాగనే ఓక్ టౌన్ బ్రిడ్జి ఒకటి, తర్వాత నేతాజీ ఫ్లైఓవర్ ఒకటి, కనకదుర్గ ఫ్లైఓవర్ ఒకటి, స్క్రూ బ్రిడ్జెస్, వీటన్నిటి కూడాను స్క్వేర్ ఫీట్కు 850 రూపాయలు ప్రభుత్వము ఖర్చు చేయటమే కాకుండా ఈ వెర్టికల్ గార్డెన్ను బాగా డెవలప్ చేసి ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ను అందించటము, పొల్యూషన్ను తగ్గించటము, మంచి వాతావరణాన్ని కల్పించటము, గ్రీనరీని ఉండడం వల్ల ప్రయాణికులు అంటే రోడ్డు మీద ప్రయాణించే ప్రయాణికులు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎదుర్కొనే విధంగా చేయడం కోసం ఏర్పాటు చేసింది. అయితే దీంట్లో ఆ పరిస్థితి పెద్దగా పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. ఈ మొక్కలు 3 నెలలకు ఒకసారి మార్చాల్సి వస్తుంది. ఒకసారి మొక్కను పెట్టిన తర్వాత, దానికి వాటర్ పెట్టిన తర్వాత 3 నెలల కాలం మాత్రమే ఈ మొక్కలు బతుకుతాయని, ఆ తర్వాత తీసేసి మళ్ళీ కొత్త మొక్కలను పెట్టాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ కార్మికులు కానీ ఈ పనులు చేసేవాళ్ళు చెప్తున్నారు. అధికారులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. కానీ జాగ్రత్తగా వాటర్ పెట్టి దాని మెయింటెనెన్స్ జాగ్రత్తగా చూస్తే కనీసం ఎంత లేదన్నా కూడాను 6 నెలల కాలం వరకు మొక్క బాగా పెరిగే అవకాశం ఉంది. అసలు మొక్క పెరగకుండానే ఈ పెట్టిన మొక్క 3 నెలల కాలానికి చనిపోయే దశకు వస్తుంది. వాటర్ ద్వారా పెరిగే మొక్కలు కొన్ని ఇళ్లలో కూడా ఉన్నాయి. అవి కనీసం 5-6 నెలలు, సంవత్సర కాలం పాటు బాగా బతుకుతూ ఉన్నాయి, మంచి గాలిని ఇస్తున్నాయి. కానీ వీట మెయింటెనెన్స్ లోపం ఉందని చెప్తున్నారు. మొత్తంగా విజయవాడ నగరంలో ఇప్పుడు ఈ స్క్రూ బ్రిడ్జి కోసం కానీ, కనకదుర్గ బ్రిడ్జి కోసం కానీ ఒక్కొక్క ప్రాజెక్టుకు సంబంధించి 18 లక్షల రూపాయలు కేటాయించారు. ఈ విధంగా చూసుకున్నప్పుడు దాదాపు కోట్లల్లోనే ఈ గ్రీనరీకి ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి. ఈ మొక్కలను బాగా తెప్పించాలి, బాగా ఉపయోగించాలి, బాగా పెరిగేలాగా చూడాలి. మంచి వాతావరణం పట్టణంలో ఒక ఇంట్లో నుంచి ఒక వ్యక్తి ఒక బైక్ మీదో లేకపోతే నడుచుకుంటూ వచ్చినప్పుడు ఒక మంచి వాతావరణం బ్రిడ్జీల కింద కనిపించాలి. ఆ వేలో ప్రభుత్వము ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి వాతావరణాన్ని సృష్టించేందుకు ఇది ఒక మంచి కార్యక్రమం. నిర్లక్ష్యం చేయకుండా మొక్కలు బాగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ రవితో జీపీ వెంకటేశ్వర్లు, విజయవాడ.